కనుక మొదటిగా దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్తూ చదువులు కొడదాం. స్తోత్రాలు చెప్తూ స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆ మాట అందాం. స్తోత్రం 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 ముదురుగా చప్పట్లు కొడుతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ సమయంలో చక్కని సమయం దేవుడు ఇచ్చాడు కనుక ఎవరు మంచిది. మీకు పాటల పుస్తకాలు ఇచ్చాను, నాకు ఒకటి లేదు ఇక్కడ. పాటల పుస్తకాల్లో రాయబడినటువంటి పాటలు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క పల్లవి జస్ట్ అట్లా మీకు పరిచయం చేస్తాను. ఇవి ఎంతో భారంతో బాధ్యతగా మరి దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి పాటలు ఇవి. ఈ పాటల షీట్లో నుంచి 15వ నెంబర్ పాట నేను పాడాలనుకుంటున్నాను. 15 1 5 15 చెప్పాయా అయ్యా, చెప్పయ్యా. నోరు మూసుకొని మర్యాద. మంచిది. ఈ సమయంలో చాలామంది యవనస్తులు వారి జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి విలువలు కలిగి ఉన్నప్పటికీ కూడా జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో చాలా పరుగులెత్తడం మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో పరిగెత్తి అలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎట్లోనంటే సుఖాల కోసం పరిగెత్తి అలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. సంసార జీవితంలో కూడా పరిగెత్తి సరైనటువంటి బంధాలు లేకుండా అలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా విశ్వాసయాత్రలో కూడా పరిగెత్తి తప్పిపోయి పడిపోయిన స్థితిలో ఎటో ఎరుగని స్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఆలోచిస్తున్నప్పుడు ఇచ్చినటువంటి పాట ఇది. ఎందాక నీ పొరుగు యేసు లేకపోతే నీ బ్రతుకు ఏమవుతుంది అనే ప్రశ్న నాకే వచ్చింది. ఆ ప్రశ్నే ఈ పాట. ఎందాక నీ పరుగు యేసు లేని నీ బ్రతుకు ఏమవునో తెలియనా, ఓ సోదరా ఓ సోదరి. ఈ పాట తీసుకోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మంచి కీర్తనలండి, కుటుంబానికి సంబంధించిన కీర్తనలు చూడండి సహోదరుడు. చక్కని పాట, చిన్నపిల్లలకి అంత మంచి ఆలోచన వచ్చింది. చూడండి, పాటలో ఉన్న భావాన్ని గమనించండి. ఏకమయ్యా మమ్మల్ని వదిలిపెట్టకపోయి గారు మమ్మల్ని చూస్తూ సమాధానం మీరు ఆపొద్దు. మేము అలాంటి దాన్ని బట్టి మీరందరి చేతుల్లో ఈ పుస్తకాలు ఉండాలని, దానివల్ల మనందరూ బాగుంటామని మరొకసారి ఈ పాటలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను కూడా నాకు ఆ పాట రాదు, నేను కూడా అబ్బాయితో నిలబడితే ఆ పాట నాకు కూడా వస్తుందని నా ఆశ. పరుగు బ్రతుకు తెలియదా, తల్లి పరుగు బ్రతుకు తెలియనా,
యోచించుమా ఓ సోదరా, యోచించుమా ఓ సోదరి, యోచించుమా ఓ సోదరా, యోచించుమా ఓ సోదరి. ఇందాక నీ బరువు నీ బ్రతుకు మౌలో తెలియనా ఓ సోదరా, ఓ సోదరి. యేసు లేకపోతే ఏమవుతుందనే ప్రశ్న నాకు వెంటాడు. యేసే లేకపోతే నా జీవితానికి విలువ లేదన్న సంగతి నాకు అర్థమైంది. అందులో నుండి వచ్చిన పాటే ఈ పాట. లోకాసులో పడి పాపములో చుట్టబడి దుఃఖములో మునిగితువా, లోకాసులో పడి అది సుఖము పాపములో చుట్టబడి దుఃఖములో మునిగితువా, నీవు నమ్మిన నీ వారు నిన్ను మోసము చేయగా, నిన్ను నమ్మిన నీ వారు నిన్ను మోసము చేయగా, ఒంటరిగా మిగిలితివా ఓ సోదరా, ఓ సోదరి, ఒంటరిగా మిగిలితివా ఓ సోదరా, ఓ సోదరి. నీ బరువు నీ బ్రతుకు నీ మౌన తెలియనా ఓ సోదరా, ఓ సోదరి. రెండో చరణంలో కుటుంబ వ్యవస్థల్లో వాళ్ళు ఒంటరి జీవితంలో వచ్చి ఆ బాధ ఎంత భయంకరంగా వస్తుందో, చేసిన ప్రమాణాలు మర్చిపోయి ఎవరి ఇష్టానికి వారు పాల్పడితే ఎంత ఒంటరితనం మిగులుతుందో ఈ పాటలో దేవుడిచ్చిన బంధం భార్య భర్తలను బంధం బాధ్యతలు మరచిన బద్దలవులు ఆ బంధం, దేవుడిచ్చిన బంధం భార్య భర్తలను బంధం బాధ్యతలు మరచిన బద్దలవులు ఆ బంధం, చేసిన ప్రమాణమునే మరచిపోతివా నీవు, చేసిన ప్రమాణమునే మరచిపోతివా నీవు, ఒంటరిగా మిగిలితివా ఓ సోదరా, ఓ సోదరి, ఒంటరిగా మిగిలితివా ఓ సోదరా, ఓ సోదరి. ఇందాక నీ పరుగు నీ బ్రతుకు మౌలో తెలియనా ఓ సోదరా, ఓ సోదరి.
యోచించుమా ఓ సోదరా, యోచించుమా ఓ సోదరి, యోచించుమా ఓ సోదరా, యోచించుమా ఓ సోదరి.